విజయ్ దేవరకొండ, రష్మిక వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్న మూవీ 'రణబాలి'. ఈ మూవీ వచ్చేసి మనకి యాక్చువల్ ఏంటంటే సెప్టెంబర్ 11వ తారీఖు రోజు రిలీజ్ అవ్వాల్సిందని వీళ్ళు అప్పుడు అప్డేట్ అయితే ఇచ్చారు. ఆ డేట్ కూడా రిలీజ్ చేస్తున్నామని. అయితే ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఈ సినిమా సంబంధించి ఇంకొక రిలీజ్ డేట్ అయితే ఇచ్చారనమాట. ఈ రిలీజ్ డేట్ ఎప్పుడు, సినిమా ఎప్పుడు రిలీజ్ అవబోతుంది, అసలు ఈ సినిమా గురించి కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటనే దాని మీద. ముందుగా నేను ఎప్పుడు చెప్పేదండి, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. దీనివల్ల ఏంటంటే మన ఛానల్కి రీచ్ పెరుగుతుంది, మనకు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టయితే ఉంటుందన్నమాట. ఇక మనం కనుక విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి వీళ్ళిద్దరు నటిస్తున్న మూవీ 'రణబాలి'. పెళ్ళైన తర్వాత వీళ్ళిద్దరూ చేస్తున్న ఫస్ట్ మూవీ అనమాట. అయితే ఈ సినిమా వచ్చేసి మనకి ఫస్ట్ నుంచి తెలిసిందే. ఈ సినిమా 1850+80 ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా అనేది తెరకెక్కిస్తున్నారంట. బ్రిటిష్ కాలంలో ఆ రోజుల్లో జరిగిన కొన్ని సన్నివేశాలకు సంబంధించి ఈ సినిమాలో అయితే చిత్రీకరిస్తున్నారంట వాస్తవ సంఘటనల ఆధారంగా. అయితే ఇది ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా అయితే రాబోతున్న మూవీ. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఏంటంటే ఇప్పుడు సెప్టెంబర్ 11 అనుకున్న సినిమాని రేపు అక్టోబర్ 16వ తారీఖు అయితే రిలీజ్ చేయబోతున్నారంట పాన్ ఇండియా లెవెల్లో. ఇప్పుడు మనందరికీ తెలిసే ఉంటుంది, మమ్మీ సినిమా చూసాం కదా, దాంట్లో విలన్ క్యారెక్టర్ ఉన్నాడు కదా, అతను ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్కి అయితే చేయబోతున్నారనమాట. దాంతో ఈ సినిమా మీద ఇంకొంచెం బాగా హైప్స్ అయితే పెరిగిపోయాయి. జనరల్గా విజయ్ దేవరకొండ సినిమాలు అంటేనే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అసలు అందులోనూ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన మాట తీరు ఇవన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ అప్డేట్ రావడంతో ఈ సినిమా మీద ఇంకొంచెం భారీ అంచనాలు అయితే పెరిగాయి. అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనే దాని మీద. మొత్తానికైతే ఈ రోజు వచ్చిన ఈ అప్డేట్తో చాలామందికి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి ఇది ఒక మంచి ట్రీట్ అయితే చెప్పు. ఆల్రెడీ విజయ్ దేవరకొండది ఒక సినిమా రాబోతుంది, మనం ఆల్రెడీ చూసాం అంతకుముందు చిన్న పోస్టర్ కానీ. ఈ సినిమా మంచి పవర్ఫుల్ యాక్షన్ డ్రాప్తో రాబోతున్న మూవీ అనమాట. కాకపోతే ఆ సినిమా వచ్చేప్పుడు కొంచెం టైం పట్టిద్దండి. ప్రస్తుతానికి ఈ సినిమా ఏంటంటే అంతా కంప్లీట్ చేసుకొని లాస్ట్ పోస్ట్ ప్రొడక్షన్స్ పనిలో ఉందంట. అందులో ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో లాస్ట్ 30 మినిట్స్ ఎపిసోడ్ మాత్రం అదిరిపోతుందంటండి. అసలు యాక్షన్ ఎపిసోడ్, అసలు ఆ ఫైట్ సీక్వెల్ మాత్రం మంచి ఎమోషనల్గా ఉంటుందంట. సినిమా చాలా అద్భుతంగా ఉంటుందంట ఆ ఎపిసోడ్ మాత్రం. మొత్తానికి మనకేంటంటేనండి, ఈ స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి, ఈ బ్రిటిష్ కాలం నాటికి సంబంధించి మనకు చాలా సినిమాలు వచ్చాయి ఇంతకుముందు కూడా. కాకపోతే ఎవరి క్యారెక్టర్ వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళు పాత్ర పోషించారు. అప్పుడు పరిస్థితులను బట్టి అప్పుడున్న టెక్నాలజీని వాడుకొని దానికి తగ్గట్టుగా సినిమాలు తీశారు. ఇప్పుడున్న టెక్నాలజీకి తగ్గట్టుగా ఇప్పుడున్న విఎఫ్ఎక్స్ని బట్టి ఇప్పుడు కొంచెం గ్రాండ్గా అయితే తీస్తారనమాట సినిమాని. కాకపోతే ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ అయితే రిలీజ్ చేయబోతున్నారు అనేది మాత్రం మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇందులో రష్మిక గారి క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్గా ఉండబోతుందంట. దీంతో మొత్తానికి అసలు వీరిద్దరూ కలిసి మ్యారేజ్ అయిన తర్వాత చేస్తున్న ఫస్ట్ మూవీ కదా, కొంచెం అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి ఎలా ఉండబోతుంది ఏంటనే దాని మీద. కాకపోతే మనకి ఇలాంటి యాక్షన్ పీరియాడిక్ డ్రామా సినిమాలు ఏంటంటే ప్రజలు ఓన్ చేసుకోవాలంటే ఈ కథలో ఉండే క్యారెక్టర్స్ అంటే వీళ్ళు రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీసే సినిమాలు కదా, వాటిలో ఎలాంటి లోపాలు లేకుండా నిజంగా క్యారెక్టర్లు లీనమైపోయి స్క్రీన్ మీద వాళ్ళు పండించే తీరుని బట్టే ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారనమాట. అంటే జనరల్గా మనకి వచ్చే సినిమాలో యాక్షన్ స్టంట్స్ కానీ సన్నివేశాలు కానీ వేరు, కానీ ఒక రియల్ పాత్రను మనకి స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో ఇంకొంచెం డెప్త్గా అయితే ఉంటే అది ఖచ్చితంగా ఆడియన్స్ కనెక్ట్ అవుతుందన్నమాట. అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళందరికీ తెలుసు, ఐడియానే ఉంటుంది అది ఎలాగ ఏంటనేది. కాకపోతే వీళ్ళ ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం మరి స్క్రీన్ మీద. మొత్తానికి 'రణబాలి' సినిమా మాత్రం అక్టోబర్ 16వ తారీఖు వీళ్ళు రిలీజ్ డేట్ అయితే లాక్ చేశారు. మరి ఆ రోజు సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. దీనికంటే ముందు మనకి సినిమాకి ట్రైలర్ వస్తుంది కదా, వచ్చిన తర్వాత అప్పుడు మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దామండి. మొత్తానికి ఒక కొత్త పోస్టర్తో ఈ అప్డేట్ అయితే మనకి ఇచ్చారనమాట. ఇందులో విజయ్ దేవరకొండ గారు ఒక ఖడ్గాన్ని ఆయన వెనక్కి పెట్టుకొని ఒక యాక్షన్ ఎపిసోడ్కి సంబంధించి సీన్లో మనకైతే చూపిస్తున్నారు. ఇందులో ఈయన గెటప్ ఆ బొట్టు పెట్టుకుని చూస్తుంటే స్టోరీ కొంచెం ఎగ్జైటింగ్గానే ఉంది. ఎలా ఉండబోతుంది ఏంటనేది చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ మూవీ మీద వచ్చిన అప్డేట్ ఇదండి. మరి ఈ అప్డేట్పై మీరేమనుకుంటారు అనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి తిరిగి మళ్ళీ రేపు మనం మరొక లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం.